ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్పీ కుంట ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులు తయారు చేసినటువంటి వైజ్ఞానిక నమూనాలు ఉపాధ్యాయులు విద్యార్థులు తిలకించారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో ఎన్పీ కుంట ఉన్నత పాఠశాల, గూటిబైలు తూర్పు, నడింపల్లి పాఠశాల విద్యార్థులు తయారు చేసినటువంటి వైజ్ఞానిక నమూనాలను సోమవారం రోజు నిర్వహిస్తున్నట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు శిరీష మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ నైపుణ్యం, పరిశీలన దృక్పథంతో పెంపొందించుకోవాలని తెలిపారు. అలాగే తయారు చేసినటువంటి నమూనాల్లో సోమవారం జరిగే వైజ్ఞానిక ప్రదర్శనలో మంచి నైపుణ్యం సాధించిన విద్యార్థులను జిల్లా స్థాయిలో జరిగే ప్రదర్శనలకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ ప్రదర్శనలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. The product is about mobile radiation. In our daily life, we use mobiles for receiving calls and make calls. While we make and receive calls, the signals like RF rays and radio frequencies are harmful to birds, brains, and humans also. Because radiations affect our heart's brain. The effect measures to శాస్త్రీయ నైపుణ్యాన్ని పెంపొందించడానికి విద్యార్థుల్లో ఉన్నటువంటి మెలకువలను బయటకు తీసుకురావడానికి ప్రభుత్వం వారు ఈరోజు పాఠశాల లెవెల్లో సైన్స్ ఫెయిర్ని నిర్వహించమని చెప్పడం జరిగినది. అందులో భాగంగా ఇంకొక ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫెయిర్ని విద్యార్థులందరి సహకారంతో, ఉపాధ్యాయుల సహకారంతో నిర్వహించడం జరిగింది. మరి ఈ వీటిలో ఉన్నటువంటి 3 ఎగ్జిబిట్స్ని సోమవారం జరిగే ఉన్నత మండల స్థాయి సైన్స్ ఫెయిర్కి పంపించడం జరుగుతుంది. మండల స్థాయిలో నుంచి జిల్లా స్థాయికి డిసెంబర్ 22వ తేదీన సైన్స్ ఫెయిర్కి ప్రదర్శించడం జరుగుతుంది. విద్యార్థులలో ముఖ్యంగా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి మరియు అబ్జర్వేషన్ స్కిల్స్, పరిశీలన నైపుణ్యాన్ని పెంపొందించడానికి సైన్స్ ఫెయిర్స్ చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇంకా వాళ్ళలో వాక్చాతుర్యాన్ని పెంపొందించడానికి, తర్వాత స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి కూడా ఇవి ఒక మంచి ప్రోగ్రామ్గా మనం చెప్పచ్చు. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకుంటారని ఆశిస్తున్నాను.